పరిస్థితిలో నాయన మిమ్మల్ని గోజాడు అడిగి ప్రభా మేము పొందుటకును మాకు సమకూర్చారు. ఇదిగో మేము లేఖనం చదువుకొని ఉన్నాము. మా దేవా మా ప్రభు, మీ చిత్తము ఏమిటో నాయన మా జీవితంలో మేము తెలుసుకోవడానికి అనుదినం మీ లేఖనాలను పఠించడానికి కావలసిన మీ కృప దయచేయండి. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మాకు పంచిపెట్టుచుండగా మేము గ్రహించుటకును మీ నామమును మహింపరచుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరుడారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనమందరము బాగుగా ఎరిగినటువంటి లేఖన భాగమే. చాలాసార్లు మనము విన్నటువంటి వాక్య భాగమే. అయితే ఈ ఉదయకాలం ప్రభువు మనతో ఏ క్రొత్త విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడో ప్రభు వైపు ఒకసారి మీ మనసును త్రిప్పాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. బైబిల్ గ్రంథంలో మరియ యొక్క సహోదరి అయిన మార్త, యేసు ప్రభువును చేర్చుకున్న మార్త మనకు 3 సందర్భాల్లో కనబడుతుంది. మనం చదువుకున్న 3 సందర్భాలు, ఆ 3 భాగాలు అవి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 38 నుండి 40 వరకు వైద్యుడైన లూకా ఆమె ప్రభువును చేర్చుకున్నదిగా, ఆ తర్వాత ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన సహోదరిగా రికార్డ్ చేశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా కూడా సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు వారు దుఃఖములో మునిగి ఉన్నారు. ప్రభు కొరకు ఎదురు చూశారు. ప్రభు వచ్చిన వెంటనే ప్రభు యొక్క అద్భుతమైన కార్యాన్ని వారు కనులారా చూసినట్టుగా ఆ సందర్భంలో మార్త కూడా ఉండి మరియ కంటే మార్తే ప్రభువుతో మరెక్కువగా మాట్లాడుచూ వచ్చింది అనే సందర్భంలో 2 మాటలు మనము అక్కడ 2 వచనాలు చదువుకున్నాం. 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఆమె మౌనముగా ఉన్నది, ఉపచారం మాత్రమే చేసింది అని మాత్రం అక్కడ చదువుకుంటున్నాం. మన జీవితంలో ఎప్పుడైనా యేసు ప్రభువు చెప్పే ప్రతి మాట మనము వినాలి. మనము వినకుండా మనకిష్టమైన వాటిని వాక్యములో కోరుకోకూడదు, ఏరుకోకూడదు. ఇది మన సహోదరి అయిన మార్తలో ఆత్మీయ పాఠంలో భాగంగా మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి సందర్భంలో ఆమె యేసు ప్రభువును చేర్చుకున్నది గాని ఏది ఉత్తమమో ఎరుగని మార్తగా మనకు కనబడుతుంది. రెండవ సందర్భమైనటువంటి యోహాను సువార్త 11వ అధ్యాయం 22 నుండి మనము దాదాపు 30-31 వరకు చదువుకుంటే ఏది ఆయన చిత్తమో ఎరుగని మార్తగా కనబడుతుంది. 12వ అధ్యాయం చూస్తే సమస్తం ఎరిగిన మార్తగా ఉండి ఉపచారం చేస్తుంది అని మనం చూస్తాం. మార్త యొక్క జీవితంలో ఏది ఉత్తమమో ఎరుగని మార్త అనేది అని ఒక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆమె యేసు ప్రభువుని ఇంట చేర్చుకున్న మార్త అని మనము ధ్యానం చేయవచ్చు. పని పెట్టుకున్న మార్త అని ధ్యానం చేయవచ్చు. ఆయాసపడిన మార్త, ప్రభు గద్దింపు పొందిన మార్త, ఇలా కూడా మనము ధ్యానం చేయవచ్చు. అవసరమైన దానిని ఏర్పరచుకున్నటువంటి మరియ ప్రభు యొక్క గద్దింపును పొంది అర్థం చేసుకున్న మార్త అని చెప్పవచ్చు. అవసరమైనది ఒక్కటే అని మరియను గురించి ప్రభు చెప్పాడు. అది ప్రభు పాద సన్నిధి మాత్రమే. ఇటీవల నేను మీటింగ్స్లో మరియ జీవితంలో ఆత్మీయ పాఠాలు అనే సందర్భంలో ఈ లేఖనాన్ని ముగించాను.
అందుకని టూకీగా మీకు ఏది ఉత్తమము ఎరుగని మార్త ఎలా అనే సందర్భాన్ని అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. మనము యేసు ప్రభువుని చేర్చుకోవడం మాత్రమే కాదు, చేర్చుకోవడం చాలా మంచిది. మార్త ఏమి దారిన పోతున్న ఇంటికి వెళ్ళి ఇలా రండి అలా రండి అని చెప్పలేదు. మార్త స్వార్థం కోసం ప్రభువును పిలవలేదు. మార్త ఆపదలో సహాయం కోసం పిలవలేదు, ఆశీర్వాదం కోసం అసలే పిలవలేదు. మార్తది స్వచ్ఛమైన మనసు. వాస్తవానికి ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభువా మా ఇంటికి రండి, ఆతిథ్యం స్వీకరించండి అని ప్రేమతో పిలిచింది. ప్రతివారు ప్రభువును ప్రేమతో పిలవాలి, స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. చాలాసార్లు లోకంలో యేసు ప్రభు దగ్గరకు అవసరం నిమిత్తం వచ్చేవారు ఉన్నారు, ఆశీర్వాదం కోసం పరిగెత్తేవారు ఉన్నారు. కానీ ప్రభువుతో సహవాసం చేయాలని, ప్రభు యొక్క పాదాలు నా ఇంటిలో ఉంటే చాలు, ప్రభు సన్నిధి నేను కోరుకుంటే చాలని ఆశపడేటువంటి వారు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడనొచ్చుంటూ నా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని చెప్పే కోరహు కుమారుల వంటి వారు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నారు. అటువంటి వారుగా మనముంటే అది ఎంతో దీవెనకరమని లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. చేర్చుకున్న మరియా విస్తారమైన పని పెట్టుకున్నది అని చూశాను. చాలా మంది కూడికలు పెట్టుకుంటారు, కానీ ప్రభువుకు సమయం ఇవ్వకుండా పనిలో నిమగ్నమై ఉంటారు. అది సరైనది కాదు అని చూస్తున్నా. ఆయాసపడినటువంటి మార్త పని పెట్టుకోవడం మాత్రమే కాకుండా ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ పనిలో యేసు ప్రభు సన్నిధిని మర్చిపోయింది. ఇది చాలా విచారం. విశ్వాసులైన వారు పని పెట్టుకొని అసలు పని మర్చిపోయేవారుగా ఉన్నారు. చాలాసార్లు మీటింగ్లు పెట్టుకుంటారు, ఒక పక్కన భోజనాలు సిద్ధం చేస్తుంటారు. ప్రభు పాద సన్నిధిలో నేర్చుకుందామని నెలలు ప్రార్థన చేస్తారు, కానీ ఆ కొంత సమయం వాక్యం వినడానికి వారు సిద్ధపడరు. ఇది చాలా విచారకరమైన విషయం. ఎవరికో మనం నేర్పిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం నేర్చుకోవడానికి మనం కూర్చోవడం లేదు. మార్త కూడా అలానే చేసింది. విశేషం మరొక విచారం ఏంటంటే, ఆయాసపడుతోంది. ప్రభువా నీకు చింత లేదా అని చెప్తుంది. నేను ఒంటరిగా పని చేస్తున్నాను అంటుంది. నా సహోదరుని విడిచిపెట్టింది అంటుంది. చూడండి, మనం ఎప్పుడైతే టూ మెనీ వర్క్స్ స్పాయిల్ ద ఫుడ్ అని, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అని ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది. చాలా మంది వంటగాళ్ళు ఒకే వంటను కానీ ఉండే పని అయితే ఎవరికి నచ్చింది వారు వేసి వంటను పాడు చేసే ప్రమాదం అని. చాలా పనులు నీవు పెట్టుకుంటే ఏ పని నీవు చేయలేవు. దేవుని పని ఉన్నప్పుడు ఏ పని పెట్టుకోకు, ఆరాధన ఉన్నప్పుడు ఏ పని పెట్టుకోకు, ప్రార్థన ఉన్నప్పుడు ఏ పని పెట్టుకోకు, వాక్యదాన కూడిక ఉన్నప్పుడు వాక్యమని విను. వాక్యదాన కూడిక వచ్చి వాక్యాన్ని వినకుండా ఏ పని పెట్టుకోకు. దేవుడు నీతో మాట్లాడు సుమా. దేవుడు మాట్లాడేటప్పుడు నీవెవరితో మాట్లాడుకో. ఇది నీవు నేర్చుకుంటే దేవుని దీవెన నీకెంతో దూరంలో ఉండదు. పని పెట్టుకొని ఆయాసపడుతుంది, ప్రభుతో మాట్లాడుతుంది. సంతోషం ఇంకెవరితోనని చెప్పలేదు. ఈ లోకంలో అయితే ప్రభుతో చెప్పకుండా ఇంకొకరితో చెప్తుంటారు అనమాట. చూసావంటాయా నేను ఎంత పని చేస్తున్నాను, అసలు నేనంటే ఎవరికి లెక్క ఉంది, ఈ సంఘంలో నేను ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి అటు ఇటు మాట్లాడుతూ తిరుగుతుంటారు. కానీ మార్త ప్రభు దగ్గరికి వచ్చి చెప్తా ఉంది. మార్త యొక్క చూడండి ఎంత అమాయకత్వమా, తెలియదని ప్రభువుకు అర్థమైంది. ప్రభు అంటాడు, మార్త మార్త మార్త, నేను నీతో మాట్లాడాలి మార్త అని ప్రభు వారు మాట్లాడుతున్నారు. నీవు మాట్లాడటం కాదు, నేను మాట్లాడాలి. అసలు ప్రభువును మాట్లాడకుండానే ఆమె చాలా మాట్లాడింది. ప్రభు మాట్లాడితే మంచిది మనకంటే. చాలాసార్లు మనం బాధలో ఆవేశంలో మనమే మాట్లాడుతుంటాం. ప్రభు మాట్లాడే వరకు మనం అవకాశం ఇవ్వాలి. ప్రభు కలుగు చేసుకునే వరకు అవకాశం ఇవ్వాలి. ఎలాగంటే మిరియాము అహరోను మాట్లాడుతున్నారు, తెగ మాట్లాడుతున్నారు. మోషే మాట్లాడలేదు. దేవుడే కలుగు చేసుకొని అహరోను మిరియామును దేవుడు పిలిచే వరకు మౌనంగా ఉన్నాడు.
అర్థం చేసుకుందాం. మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ప్రభు కలుగు చేసుకునే వరకు మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఏదైనా పరిచయం చేస్తుంటే నేనే చేస్తున్నానని చెప్పకూడదు. ఏలియా ఒక్కడే చెప్తున్నాడు, నేను ఒక్కడనే రోషము గలవాడిని మిగిలాను అంటున్నాడు. దేవుడు దాచిపెట్టిన 50 మంది ప్రవక్తలు ఏలియా కనబడలేదులేండి. నీ ఒక్కదానిమే కాదు, నేనొక్కడనే కాదు, ప్రభువు కొరకు నిలబడేవారు అనేకులు ఉన్నారు. అది దేవుని చిత్తం. దేవుని కొరకు మనం అప్పగించుకోవాలి. మార్త అలాగూ ఆయాసపడింది, ప్రభు గద్దించాడు. మనం కూడా ఆయాసపడకూడదు. సామర్థ్యం కొలది చేద్దాం, మనం చేయదగినది చేద్దాం. పౌలు అన్నాడు, మనము చేసి కూడా ఏమనాలట, నేను చేసిన దానికంటే చాలా తక్కువ చేస్తున్నానని భావించాలి ప్రతి ఒక్కరు. ప్రభు గద్దించాడు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోమన్నాడు. అదేమిటంటే ఆయన సన్నిధి మాత్రమే. ఆయన సన్నిధి కంటే మించింది ఏమీ లేదు. ఈ ఉదయకాలం ప్రభు నాతో మాట్లాడుతున్నటువంటి మాట్లాడిన మాటను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే యేసయ్య చెప్పే ప్రతి మాట మనం వినాలి. రెండవ ఆ ఒక మాటలో నేను చెప్పబోయేది ఏమిటంటే, ఏది చిత్తమో ఎరుగని మార్త. యేసు ప్రభు చిత్తాన్ని మనం ఎరగాలి అంటే ఫస్ట్ ఆయన చెప్పే మాట వినాలి. రెండవది, మనకిష్టం వచ్చిన వాటిని మనము ఏరుకొని ఇదే దేవుని చిత్తమని చెప్పకూడదు. నేను మీకు అర్థమవుతున్నానని నేను మరలా మాట్లాడడం లేదు. యేసయ్య చెప్పే ప్రతి మాట మనం వింటున్నామా ఆలోచన చేయాలి. కొంతమంది వాక్యం వినడానికి జాయిన్ అవుతారు, ఆన్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వాక్యము కూడా వినరు సరిగా. అదేమనంటే అది భక్తి అని చెప్తారు. అది ఎలా భక్తో ఎందుకు భక్తో అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పే ప్రతి మాట వినాలి. ఆ మాటలో దేవుడు నాకే పాఠం ఇస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మార్త యేసు ప్రభు వారిని గుర్తు చేసుకుంది. ఎందుకో తెలుసా? నా యేసు ప్రభు ఉంటే నా అన్నదమ్ముడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. యేసయ్యా నువ్వు తొందరగా రాయ్యా, నీవు ప్రేమించు లాజరు మరణమవుతున్నాడని వర్తమానం పంపించారు మరియా మార్తలు ఇద్దరు. ప్రభు 4 దినాల తర్వాత వచ్చాడు. లాజరు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత వచ్చాడు. అర్థం చేసుకుందాం. ఆ వచ్చిన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మార్త, ప్రభు వస్తున్నాడని ఎవరో కబురు పెట్టిన వెంటనే మార్త పరుగున వచ్చింది ప్రభువు దగ్గరికి. అయ్యా నీవు వచ్చావా అని దుఃఖముతో మార్త నింపబడి ఉన్నది. ప్రభు లాజరును లేపడానికి త్వరగా వెళుతున్నాడు. కానీ వద్దు ప్రభువా, అలా ప్రభువా, ఇలా ప్రభువా అని చెప్తా ఉంది. ఇప్పుడు మనం ఆ వచనాలను ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనకిష్టమైన వాటిని మనం మాట్లాడకూడదు. ప్రభు చిత్తమేమిటో తెలుసుకోవాలి. ఈ 2 విషయాలు మనం చూద్దాం రండి. దేవుని వాక్యంలో ఏది ఆయన చిత్తము ఎరుగని మార్త. ఎందువల్లంటే హడావుడిగా మాట్లాడితే, హడావుడిగా పనులు చేస్తే ఇలానే ఉంటుంది. మార్త ఆయన చిత్తాన్ని ఎరుగకుండా ఉన్నది. అయితే మార్తలో విశ్వాసం లేదా? ఉంది. మార్తలో నిరీక్షణ లేదా? ఉంది. మార్తలో ప్రేమ లేదా? ఉంది. మార్తలో సాక్ష్యం లేదా? ఉంది ఖచ్చితంగా. కానీ ఆయన చిత్తము, ఆయన మనసును ఎరుగని మార్తగా మీకు 22 నుండి 23 వరకు ఒక భాగంలో, 25 నుండి 26 వరకు ఒక భాగంలో, 39 నుండి 40 వరకు ఉన్న భాగంలో ఆమె మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమె మనసు దేవుని మనసును ఎరుగులేదు. ఫలితంగా దేవుడు ఇక మార్తతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఆయన తన కార్యాన్ని ఆమె కన్నుల ఎదుట చూపించాడు. మార్తకు విశ్వాసం ఉండబట్టే ప్రభు కబురు పెట్టింది. వాస్తవమే. 3వ వచనంలో వాళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ప్రభు పాదాల మీద పడింది. మార్తకు ప్రేమ ఎందుకు లేదు? ఉంది, అందుకే ఏడుస్తుంది. 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేను నా సహోదరుడు చావకుండాను, నా అన్నదమ్ముడు చనిపోకుండా ఉంటాడు ప్రభువా.
వాడు బాధకాలి, వాడు చనిపోకూడదని నేను ఎంతో బాధపడ్డానని ప్రేమ చూపించింది కదా. 31వ వచనంలో ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమె ఓదార్చుచుండిన యూదులు త్వరగా లేచి అని చెప్తున్నాడు. ఏడుస్తుంటే ఓదారుస్తున్నారు వాళ్ళు. మార్త సహోదరుడు చనిపోయాడని ప్రేమతో ఎంతో దుఃఖముతో ఏడుస్తుంది. ఆమెలో ప్రేమ ఉంది. 24 మనం చదివితే మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానం లేచునని ఎరుగుదును. అవును, ప్రభువు లేపుతాడయ్యా, నాకు తెలుసు. ఆ నిరీక్షణ, రాబోవు యొక్క మెస్సయ్యాను గూర్చి ఎదురు చూస్తున్నటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న మార్తగా, నిరీక్షణ కలిగిన మార్తగా మనకు తెలుసు, కనబడుతుంది. వాస్తవమే. అయితే మార్తలో ఉన్న బలహీనత ప్రభు గమనించారు. మనము ఈవేళ ఏమి చేస్తున్నామో, ఎలా ఉన్నామో కూడా ఆలోచించాలి. ఇప్పుడు చూద్దాం రండి. 11వ అధ్యాయము యోహాను సువార్త 22-23 వచనాలు చదువుకుందాం. ప్రభువారు వచ్చిన తర్వాత నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుడు నన్ను 21వ వచనంలో అన్నది కదా. 22లో ఏం చెప్తున్నాడు? ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని ఎరుగుదున నేను. అయ్యా, నువ్వుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదంటే ప్రభు అన్నాడు, మార్త ఇప్పుడు నీవు నమ్మినా కూడా ఏమవుతాడు? దేవుడు నీ ఏది అడిగినా నీకు అనుగ్రహిస్తాడు అని చెప్తుంటే, అవునా ప్రభువా, అట్లాగైతే ఇప్పుడు నా సహోదరుని బ్రతికించి ప్రభువా అనాలి కదా. మరి ఏముంటుంది? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో ప్రభువా అంత్యదినమున లేస్తాడు ప్రభువా అని చెప్తాడు. యేసు ప్రభువారు ఇప్పుడు నేను లేపుతానమ్మా, చనిపోయిన వాడిని ఖచ్చితంగా నేను లేపగలవాడినని ప్రభువారు ఆమెతో చెప్తుంటే ప్రభువుకే అంత్యదినాన్ని గురించి చెప్తోంది. ప్రభు ఎటు ఆలోచిస్తున్నాడో ఆమె ఆలోచన వేరుగా ఉంది. ఆయన ఆలోచించినట్టుగా లేదు. ఆవేశంలో ఉంటే, బాధలో ఉంటే ప్రభు చిత్తం నీకు నాకు అర్థం కాదు. యేసు ప్రభు ఎంతగా చెప్పినా ఆమెకు అర్థం కాలేదు. ఇంకొకటి 25-26 వచనం కూడా చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావని ఆమెను అడిగాను. అవును. ఈ మాట నమ్ముచున్నావా మార్త? ఈ మాట నమ్ముచున్నావా? నా మాట విశ్వాసం ఉంచేవాడు బ్రతుకుతాడు అని అంటుంటే ఈ మార్త నమ్మదే. ఈ మార్త ప్రభు ఎంత దుఃఖపడి ఉంటాడో. నేనంటే ప్రేమే గాని, నేనొస్తే వారి కుటుంబంలో జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని ప్రేమే గాని, నమ్మకమే గాని, నేను ఇది కూడా చేస్తానని వీరు నమ్మడం లేదా? యేసు కన్నీళ్లు విడిచెను. 33-34 వచనంలో ఆమె ఏడ్చుట, యూదులు ఏడ్చుట చూచి ఆత్మలో కలవరపడి మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతారనగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. నేను వచ్చాను, బాగు చేస్తాను, స్వస్థత చేస్తానని, అద్భుతం చేస్తానని నన్ను ఇంకా నమ్మడం లేదా అని ఆయన దుఃఖిస్తున్నట్టుగానే కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తం ఏమిటో మనము తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే తొందరపడుతున్నాం. దేవుని సన్నిధిలో మనం తొందరపడుతున్నాం. అలా తొందరపడితే నీవు ఏమి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. మార్తతో ప్రభువు మాట్లాడుతున్న ఈ మాటలు వింటా ఉంటే మార్త ఏదో ఒకటి చెప్తా ఉంది. ఈవేళ దైవ సన్నిధిలో ఉన్న నీవు, నేను దేవుని సన్నిధిలో ఆయన మాట వింటున్నామా లేక పొరబడుతున్నామా?
ఆయన మాట వింటున్నామా లేక పొరబడుతున్నామా? ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఆయన చెప్పే మాటను మనం వినాలి. చాలాసార్లు ఈ కాన్ఫరెన్స్లో నేను చెప్తూనే వచ్చాను ఒకే మాట 10 సార్లు. నీవు చెప్పిన మాట ప్రభు వినాలి అంటే మొదట నీవు ఆయన మాట వినాలి. మరొకసారి చెప్తున్నాను, నీవు చెప్పిన మాట ప్రభు వినాలి అంటే మొదట నీవు ఆయన మాట వినాలి. ఇలాగ మరో అర్థం చేసుకుందాం. నీవు చేసిన ప్రార్థన దేవుడు వినాలి అంటే నీవు ఆయన వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా పాటించాలి. విశ్వాసులమైన మనము ప్రభు యందు విశ్వాసం ఉంచాము, ఆయన అంటే ప్రేమ ఉన్నది, ఆయన సన్నిధి అంటే ఆసక్తి ఉన్నదని చెప్పుచున్నాము. గాని ప్రతిదినం దేవుడిచ్చే వర్తమానాన్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మరియా ఆ దుఃఖములో అంత మర్చిపోయింది. ప్రభు పాదాల దగ్గర మౌనంగా ఏడుస్తుంది. మార్త అలా కాదు, ప్రభుతో మాట్లాడుతుంది. మంచిదే, మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అది కూడా మనం గ్రహించాలి. మన బాధలో, మన దుఃఖంలో, మన యొక్క శ్రమలో దేవునికి సహాయం చేయమని మనం అడుగుతున్నాం, మంచిదే. కానీ మనమేమంటామంటే ఇలా చేస్తే బాగుంటుంది ప్రభు అని అడుగుతాం. మార్త అదే అడుగుతుంది. 4 దినాల కంటే ముందు వస్తే బాగుండేది కదయ్యా, 4 దినాల కంటే ముందు వస్తే ఆయన బతికేవాడు కదా. నా సహోదరుడు 4 దినాల ముందు ఉంటే ఈసారికి బతికేవాడు. నీవే లేట్ చేశావు. ప్రభు ఎందుకు లేట్ చేశాడో, ఆలస్యం ఎందుకు చేశాడో మార్తకు అర్థమవ్వాలి. ఇలా జరుగుతూ ఉందంటే నా ప్రభువు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో, ఏ అద్భుతాన్ని నా కన్నుల ఎదుట నా దేవుడు కనబరచబోతున్నాడు అని ఆనందించి, ప్రభువా నీ చిత్తమేమిటో నాకు చూపించు నాయనా అని అడగలేవా? అడగలేకే ఈ నష్టం, అడగలేకే ఈ అమాయకత్వం, ఈ అవివేకం. ప్రభువా ఈ అస్తవ్యస్తమైన పరిస్థితి ఎందుకు ఉంది నాకు? ఎందుకు ఈ దుఃఖం? నీ వచ్చినప్పుడు నేను ఆనందించాను ప్రభువా అని ప్రభు పాద సన్నిధిలో మరియ ఏడుస్తా ఉంది. మార్త తొందరపడి మాట్లాడుతుంది. అమ్మా, ఏదైనా నీ కుటుంబంలో జరగడానికి జరిగితే, ఏదైనా నీ కుటుంబంలో నీవు అనుకోననిది జరిగితే, ప్రభువా నీ చిత్తం ఏమిటి అని అడుగు. సరే, పిలిపించిన తర్వాత ప్రభు వచ్చిన తర్వాత ప్రభు కార్యం చేస్తాడని కూడా మార్తకు జరగలేదు. నీవు కూడా అంతే, నేను కూడా అంతే. తొందరపడుతున్నామేమో దుఃఖములో, బాధలో. దేవా ఇక నీవేం చేసావు నాయనా నాకు అని అడుగుతున్నామేమో. అలా అడగొద్దమ్మా, అలా అడగొద్దు. ప్రభువా నాకెంతకాలం ఇంత చేశావు, ఇక ముందు కూడా చేసే గొప్ప దేవుడు నాయన, ఇది కూడా జరిగించిన ఆయన. నాకు ఎలా చేస్తావో తెలియదు, ఎలా చేస్తే బాగుండు అని అనొద్దు. నువ్వు ఎలా చేస్తావో తెలియదు, నాకు సహాయం చేయ ప్రభువా. ఇంకొక విషయం చెప్పనా, ఎందుకు ఇలా అంటున్నానంటే, మార్త ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క సమాధి మీద ఉన్న రాయిని తీసివేయండి అని 39వ వచనం ప్రభు చెప్పాడు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధికి వచ్చాను. 38వ వచనం, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసుప్రభుకు తెలీదా 4 దినాలు అయింది వాసన కొడతాడని? దేవుడు చేయబోయే అద్భుతానికి అడ్డం పడుతుంది మార్త తెలియక. దేవుడు చేయబోయే అద్భుతాన్ని ఆపడానికి చెప్తా ఉంది మార్త. వద్దు ప్రభా, తీబాకు ప్రభా, వాసన కొడుతుంది. చాలాసార్లు ప్రభు ఇలా చేస్తే బాగుండను నీవు అనుకుంటావు, అది ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ప్రభు అన్నాడు,
మీ తలంపుల వంటివి కావు నా తలంపులు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపుల కంటే ఉన్నతమైనది. అవును, నీ ఆలోచన కాదు, దేవుని చిత్తమే గొప్పది. 22వ అధ్యాయం లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెత్సెమనే వనములో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఇలాగున ఆయన చూస్తున్నాడు. దేవుని వాక్యంలో మనము చదివినట్లయితే 40 వచనం నుండి మనం చదువుతాం. శిష్యులకు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని చెప్పాడు. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. నీ చిత్తమైతే తొలగించు. ఆ క్రోధాపాత్రను, జరగబోతున్న కార్యాలు, వాటన్నిటిని చూస్తూ తండ్రిని అడుగుచున్నాడు. నీవు కూడా నీ ఇంటిలో ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా ఏర్పడితే, ప్రభువా నీ చిత్తమైతే దీన్ని తొలగించుము, లేకపోతే నీ చిత్తమే జరిగించుము, నీ చిత్తమే జరిగించుము అని నీవు ప్రార్థన చేయాలి. లేకపోతే ఈ సమస్యని నేను అధిగమించడానికి నాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేయాలి. అంతేగాని మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయకూడదు. పరలోకములో ఉన్న తండ్రికి ఆ కుమారుడు చేసిన ప్రార్థన ఎంతో ఎంతో బలపరిచింది. ఆ మాట చదువుతున్నాం చూడండి. నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రభు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? 43 వచనం. అప్పుడు పరలోకములో నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అది ఎప్పుడైతే ప్రభువా నీ చిత్తమే, ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను నాయన అంటే, ఆ ప్రభు వాక్యంతో బలపరుస్తాడు, తన ఆత్మతో నిన్ను బలపరుస్తాడు. నా కుమారుడా, ఇది నీవు అనుభవించాలి. నా కుమారుడా, దీని గుండా నీవు దాటి వెళ్ళాలి, అప్పుడే నాకు మహిమ. అవును, ఆయన వచ్చి రోగమును స్వస్థపరిస్తే ఏమి కాదు, ఆయన చనిపోయిన వాడు కూడా లేపగలడు అని మనుషులందరూ తెలుసుకోవాలి. ఆ రాయి తీయమన్నాడు. లాజరును బిగ్గరగా పిలిచాడు. ఇంకొక సందర్భం ఏమిటంటే, రాయి వారిని ఎందుకు తీయమన్నాడు? ప్రభువే తొలగించవచ్చు కదా. ఎందుకంటే తాను చేసిన అద్భుతంలో మనలను కూడా పాలిభాగస్తులను చేయడానికి ఆయన దాంట్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు. ఆ రాయి తీయండి. ఈ రాయి చేసిన తర్వాత లాజరు బయటకు వస్తే ఆ పక్కన వాళ్ళు చెప్పుకున్నారు, రే రాయి నేనే తీశాను. యేసయ్య లాజరును బతికించాడు. ఎంత అద్భుతమో. అవును అన్నా, నేను పాడానన్నా, అప్పుడు 10 మంది నమ్ముకుంటే నేనేనన్నా బైబిల్ చదివాను, నేనేనన్నా వాక్యం చెప్పాను. ప్రభు పాలిభాగస్తులను చేస్తాడు. ఆయన సేవలో, ఆయన అద్భుతంలో పాలిభాగస్తులను చేస్తాడు. ఇదిగో ఈమెకి ఇలా జరిగిందండి. అవునండి, నేను ప్రార్థన చేశానండి, ప్రభు నాకు కనికరించాడండి. అవునండి, నేను ప్రార్థన చేయగలిగానండి. ప్రభు అద్భుతం చేసేది ఆయన, కానీ అద్భుతంలో పాలిభాగస్తులను చేసేది మననే. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే పాలిభాగస్తులను చేస్తాడు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మనం కూడా అద్భుతంలో భాగమై ఉంటాం. కాబట్టి అర్థం చేసుకుందాం. ఆ అద్భుతాన్ని చూసినటువంటి మార్త మారిపోయింది. దేవునితో నీవు ఎంతకాలం ఉన్నా ఆయన నీకు ఎలా కనిపిస్తున్నాడనేది ముఖ్యం. ఆయన మాటల్లో విశ్వాసం ఉంచితే ఆయన చిత్తమేమిటో నీకు అర్థమవుతుంది.
కాబట్టి ఆయన వాక్యాన్ని నమ్మండి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. 12వ అధ్యాయంలో ఆయన చిత్తం ఎరిగిన మార్త మనకు కనబడుతుంది. ఆయనను ఎరిగిన మార్తకు, ఆయన చిత్తమును ఎరిగిన మార్తకు ఇక మాట్లాడేటువంటి ఆలోచనే లేదు. అందుకనే మౌనముగా ఉంది. అందుకే ఆయనతో ఉండడమే ఆమెకు భాగ్యం, ఉపచారం చేయడమే భాగ్యం, ఆరాధించడమే భాగ్యమని ఆమె మౌనముగా ప్రభు సన్నిధిలో ఉపచారం చేసింది. ఎంత కష్టపడినా నా ప్రభువుకు తెలుసు అని ఆమె అర్థం చేసుకుంది. నాలో ఎన్ని సమస్యలున్నా నా ప్రభువుకు తెలుసు, చేయగలడు. ఆయన మా ఇంటిలో ఉన్న మరణాన్ని తొలగించాడు, విచారాన్ని, దుఃఖాన్ని తీసివేశాడు. అది ఎంతో ఆనందం అని ప్రభు సన్నిధిలో ఆరాధన మనసుతో మౌనంగా ఉంది. ఎంతో ఉపచారం చేసింది, మౌనంగా ఉంది. ప్రభు పాదాల దగ్గర మరి అత్తరు బుడ్డి పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ అత్తరు వాసన అనుభవించడానికి మౌనంగా ఉంది. నీవు ఎరిగితే మౌనంగా ఉంటావు, ఎరగకపోతే ఆయాసపడతావు, ఆవేదన చెందుతావు, హడావుడి పడతావు, అవిశ్వాసంలోనికి జారిపోతావు. కాబట్టి ప్రభు చిత్తం కొరకు మౌనంగా ఉండి ఆయన వాక్యపు వెలుగులో ప్రభువా ఏమిటి అని నీవు ఆలోచన చేస్తే ప్రభు నీతో మాట్లాడతాడు. ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడే మాటలు మన మనసు అందుకుందాం. మరొకటి చెప్తున్నాం, హానర్ జీసస్ ఎట్ యువర్ హోమ్. నీ ఇంటిలో యేసు ప్రభు వారిని నీవు గౌరవించాలి. మార్త ఇంటికి చేర్చుకొని ప్రభువుని గౌరవించింది. హానర్ జీసస్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో కూడా యేసు ప్రభు వారిని నీవు ఘనపరచాలి. అదేమిటంటే నీ నమ్మకం, నీ మనసులో ఉన్నది నీ నమ్మకం. ఆ నమ్మకంలో కూడా యేసు ప్రభు మీద నీవు యేసు ప్రభువుని ఘనపరచవలసిన అవసరం ఉంది. అది 11వ అధ్యాయంలో మార్త చేయలేక నేర్చుకున్న పాఠం. 3, హానర్ జీసస్ వెన్ ద ఆపర్చునిటీ ఈజ్ ఎట్ హ్యాండ్. యేసు ప్రభు వారిని ఘనపరచడానికి నీకు ఒక అవకాశం వస్తే అప్పుడే ప్రభువుని ఘనపరచు. మరొకసారి అవకాశం రాదేమో. 12వ అధ్యాయం యోహాను సువార్తలో అది మార్త చేసింది. తానుకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం నేర్చుకునే పాఠాల్లో భాగంగా ఇదిగో ఈ మార్త జీవితం నుండి మనం నేర్చుకునే సత్యం ఈ నేటి దినం. కనుక ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మౌనముగా శిరస్సు వచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయాళుడు అని దేవా, మీకు వందనాలు. మీ చిత్తము ఎరుగని మార్త మా సహోదరి ఎలా మాట్లాడిందో మేము అలా కాకుండా మీ వాక్యంలో మీ చిత్తాన్ని తెలుసుకొని మీ వైపు చూసి ప్రభువా నన్ను మీ చిత్త ప్రకారంగా నలుపునైనా మీ పాత్రగా మలచి బహుఘనంగా వాడుకో ప్రభు అని అనుదినం వేడుకునే మనసు మాకు దయచేయండి. చేరువచ్చి మీ మాటలు ఆలగించిన బిడ్డలందరినీ దీవించమని మీ కృపకై మీకు స్తోత్రం చెల్లిస్తాం. యేసు ప్రభు నామమును వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సహోదరులు గారికి